దయ్యము లోపల ఉంది అనటానికి చాలామంది వెతికే రుజువు ఏంటంటే అరవాలనేదే కోరుకుంటారు. అట్లా అరిస్తే దయ్యం ఉన్నట్టు, లేకపోతే లేదు. ఉలికి పడ్డారా? ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. అదే ఈ కేకలు వేస్తేనే ఉన్నట్టు, లేకపోతే ఏం లేదనుకుంటారు. అది దయ్యములు వ్యక్తం చేసే లక్షణాల్లో ఒక లక్షణమే. కానీ అవి ఇంకా లోపల వ్యక్తం చేసే చాలా ఉంటాయి. ఫెర్రితనము, పిచ్చి దయ్యం వ్యక్తం చేసేదే. కొన్ని జబ్బులు దయ్యం వ్యక్తం చేసేదే. కొన్ని వ్యసనాలు దయ్యం వ్యక్తం చేసేదే. కొన్ని వాంఛలు దయ్యం రేపేదే. అర్థమైందా? నీకు ఇర్రికేకేస్తేనే దయ్యం ఉన్నట్టు అనుకుంటావు, లేకపోతే అబ్బాయి నా దగ్గర ఏడుంది అనుకుంటావు. కానీ కొన్ని సిగ్నల్స్ అవి మనల్ని వెంటాడుతున్నాయి, మనల్ని శోధిస్తున్నాయి అనడానికి కొన్ని సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు, కొన్ని సిగ్నల్స్ మనకి రిలీజ్ అవుతాయి. వాటిని గుర్తుపట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, నడుము జబ్బు, వెన్నెముక జబ్బు లాగా ఈమెలో కనపడుతుంది. ఎవరు? ఈ నడుము వంగిన స్త్రీలో. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ దయ్యం నడుము వంగిన ఆ జబ్బు రూపంలో కూర్చుంది కదా ఆమెలో. నేరుగా యేసయ్య ముందుకు పట్టుకొచ్చింది దయ్యాన్ని కూడా. దోస్తు, 17 ఏళ్ళుగా నాలో ఉన్నావు, దాదాపు 18 ఏళ్ళుగా, ఇంకా చాలు మన ఫ్రెండ్షిప్, పోదాందా యేసయ్య ముందుకు పోదాం, ఇక మనం విడిపోదాం అన్నట్టు పట్టుకొచ్చింది. ఆయన ముందుకు వచ్చేసరికి చూశాడు, లోపల అది కనపడింది. చల్ లే అన్నాడు. అది పోయింది, ఈమె నిటారుగా నిలబడి. అప్పటిదాకా ఈమె డ్యూటీలన్నీ వంగోనే. నడుము వంగిన స్త్రీ కదా, యావత్తు డ్యూటీలు వంగే చేసిద్దాం. వంట చేయాలన్న, ఓడవాలన్న, తన కాలకృత్యాలు తీర్చుకోవాలని సమస్తము పాపం వంగిపోయి. ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు? 18, 17? 18 ఏళ్ళు. అంతగా 18 ఏళ్ళుగా ఆమెని వదిలిపెట్టకుండా ఆమెతోనే ఉందంటే, అసలు దయ్యము ఒక హ్యూమన్ బాడీని ఎంతగా అంటిపెట్టుకొని ఉంటుందో మీకు అర్థం కావాలి. ఒక మానవ దేహం దానికి దొరికితే దానికి ఎంతగా కనెక్ట్ అయిపోయిద్దో, ఒక మనిషిని పీడించడానికి అది ఎంత ఇష్టపడిద్దో, ఒకసారి ఆ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను వదిలిపెట్టి పోకుండా అది ఎంతగా స్థిరపడిద్దో సాక్ష్యం. అయితే ఈరోజు ఒక సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, డోంట్ వరీ. ఓకే ఓకే, ఇప్పటిదాకా నీకు తెలియకుండా నిన్ను పీడిస్తుందా, నేను ఇబ్బంది పెట్టిందా? అట్లయితే వీళ్ళందరూ చేసినట్టు నువ్వు చెయ్యి. పట్టుకురా ఆ దొంగని. అది ఏ రూపంలో ఉందో, కామ ఇచ్ఛల రూపంలో ఉందో, మోహేచ్ఛల రూపంలో ఉందో, లోభేచ్ఛల రూపంలో ఉందో, ధనాపేక్ష రూపంలో ఉందో, వ్యసనాల రూపంలో ఉందో, కుళ్ళుబోతు బుద్ధి రూపంలో ఉందో, శరీరంలో జబ్బు రూపంలో ఉందో, ఏ రూపంలో నీలో పనిచేస్తుందో, విపరీతమైన మితిమీరిన కోపం రూపంలో ఉందో, పదే పదే చావాలి 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 చావాలనే ఆత్మహత్య ప్రేరణ కలిగించే రూపంలో ఉందో, అది ఏ విధంగా నిన్ను వెంటాడుతుందో, వేటాడుతుందో, నీలోనికి ఎంటర్ అయి నిన్ను శోధిస్తుందో, ఎక్కడో అవకాశం ఇచ్చావు, దొంగ ఎంటర్ అయ్యాడు, వాడు నీలో ఉండి నిన్ను ఏలుతున్నాడు, నీకు అర్థం కావట్లా. ఎక్కడున్నాడు? నీ శరీరంలో వాడు పనిచేస్తున్నాడు. ఆత్మలోనేమో దేవుడున్నాడు, శరీరంలో పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యం ఏలుతుంది. అది పాయింట్. ఇప్పుడు నీ ఆత్మలో పూర్తిగా నిన్ను వశపరుచుకోవటం అయితే దానివల్ల కాదు. ఎందుకంటే ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో, నీ లోపలికి దేవుని ఆత్మ వచ్చేసాడు. పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి ప్రవేశించాడు, అందుకు తిరుగులేదు. ఇది ఎలా ఉందంటే, అంతఃపురంలోనేమో రాజు కూర్చున్నాడు, వాకిట్లోనేమో దయ్యం కూర్చుందన్నమాట. స్తోత్రం. అర్థమైందా నేను చెప్పింది?